ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది తెలుగులో ఒక్క మగాడు ఒక్క మనగాడు మహేష్ బాబు అన్న. ఇంకా ట్రైలర్ వదిలి 24 గంటలు కాలేదు, ఆల్రెడీ 3 కోట్లు పోయింది వ్యూస్. అసలు బాలీవుడ్ మొత్తం ట్రెండ్ అవుతా ఉందన్నమాట. అసలు తెలుగు ట్రైలరు 24 గంటల గడవక ముందే 3 కోట్లు వ్యూస్ రావడం అనేది అసలుకి చాలా చాలా గ్రేట్. సలార్ని కానీ బీట్ చేస్తుంది ఇంకొక గంట అయితే. ఆ విధంగా ఉంది బ్రో. అసలు మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్నారు. నిన్నైతే ఫుల్ డిసప్పాయింట్లో ఉన్నాం. ఫైనల్గా వదిలారు. నైట్ ట్రైలర్ వదిలితేనే ఈ విధంగా ఉందంటే ఇంకా అసలు పొగులు వదిలితే ఎలా ఉండేదా? ఎక్కడ బ్రో కమర్షియల్? అసలు మహేష్ బాబు లుక్స్ ఎలా ఉన్నాయన్నా? అగిపెట్టి ఇలా కొట్టడం కానీ అసలు ఏది కాపీ బ్రో అన్న. ట్రోల్ చేసే వాళ్ళు కావాలని ట్రోల్ చేస్తారన్న. ఈ సినిమా ముందు నుంచి కానీ ట్రోల్ చేస్తున్నారు అనమాట. ఇది పద్ధతి కాదు. మీరు ఖచ్చితంగా సినిమా చూడండి అన్న. గుంటూరు కారం అయితే ఘాట్ ఎక్కుతుందనే చెప్పొచ్చు బ్రో. బ్రో ఎక్కడ రివీల్ బ్రో ఎక్కడ రివీల్ చేయలేదు బ్రో. అసలు ఎక్కడ రిలీజ్ చేయలేదు. అమ్మ అంటాడు స్టార్టింగ్, దాని తర్వాత ఎక్కడ పాయింట్ అనేది బయటికి రాలేదు కదా. అది బయటికి రాకుండా మనం ఎలా డిసైడ్ చేస్తాం? అలా కాటన్ చూసి వెళ్తాడు కదా. అదే మదర్ సెంటిమెంట్ ఏదో ఉంటుంది అనేది మనకు అర్థం చేసుకోవచ్చు. ట్రైలర్లో కానీ ఎక్కడ కానీ పాయింట్ దాన్ని తీయలేదు. జస్ట్ మదర్ది కోసం క్యారెక్టర్ అనేది తీసుకున్నారు తప్ప మనకి రేపు సినిమా చూసిన తర్వాత ఆ మాస్ ఎలిమెంట్స్, ఆ మాస్ ఎలివేషన్స్ కానీ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా చెప్తాను. కుర్చీ మడత పెట్టే సాంగ్ ముందు కుర్చీతో ఒక ఫైట్ ఉంటుంది. అదైతే మాస్ మెంటల్ అనే చెప్పొచ్చు బ్రో. ఆ విధంగా ట్రైలర్ మంచిగా అనిపించింది అనమాట. ఒక డైలాగ్ కూడా ఉంది కదా, కొడితే పెళ్ళాం ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పాలని. అదైతే మాస్ డైలాగు చాలా చాలా బెటర్గా ఉంది.